అయ్యగారా మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడండి? ఇప్పుడల్లా జరిగేటట్టు లేవురా. మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలల్లో అని చెప్పాడు కదండి. ఒరే రాజకీయ నాయకులు మాటలకి అర్థాలే వేరురా. 1,00,000 చెప్తుంటారు, ఒకటన్నా జరగద్దా? ఇప్పుడు రాజీవ్ యువ కిరణాల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఇస్తామని చెప్పారండి ఉద్యోగాలు రాజీవ్ యువ కిరణాల్లో. ఎప్పుడు లోపల ఇస్తామని చెప్పారు ఇదేమన్నా? అయినా మొన్న ఒకడికి ఎంకామ్ చదివాడు మా ఓడు ఒకడు, ఓడికి ఇచ్చారని చెప్పాడు రాజీవ్ యువ కిరణాల్లో ఉద్యోగం. ఏం ఉద్యోగం రా? టీ అంగట్లో కప్పులు గడిగేదంట, రాజీవ్ యువ కిరణాల్లోనే వచ్చిందని చెప్పాడు నాకు. ఇట్టుందరా గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం ఇట్టుంది. అందుకనే గవర్నర్ నరసింహన్లా ఆయనకి మొన్న మనిషికి వచ్చినట్టు వచ్చింది రో. ఏందండి కోపం? ఎవరి మీద? మన ప్రభుత్వం మీద, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ మీద మండిపడ్డాడు రా. ఏమోనండి? ఏమనంటే అసలు గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు సరిగ్గా పనులే చేయటం లేదు. అసలు హైదరాబాద్ ఇట్టే ఉండేది, హైదరాబాద్ అంటే అసలు ఎట్టుండాలి అంటే హైదరాబాద్ చెంబల్లో ఇలాగ ఉండాలని ఆయన చెప్పేదా? చెంబల్లో ఇలాగ ఉండాలని ఆయన చెప్పాడంటారా? మరి ఇంకేందైతే అట్టగా చెప్పింది ఆయన ఉద్దేశం. హైదరాబాద్ ని స్వర్గధామం లాగా చేయాలన్నాడు. అంటే హైదరాబాద్ ని పైకి తీసుకుపోయి స్వర్గంలో పెట్టాలన్నాడా? పైకి తీసుకుపోయి స్వర్గంలో పెట్టేది? స్వర్గం ఉండేది పైనే కదా. హైదరాబాద్ స్వర్గధామం కావాలంటే ఎట్టా వద్దా స్వర్గానికి తీసుకుపోకపోతే? ఒరేయ్ పైకి తీసుకుపోయి స్వర్గంలో పెట్టాలని కాదురా, హైదరాబాద్ ని స్వర్గధామం చేయాలనంటే మన గ్రేటర్ హైదరాబాద్ దాన్ని బాగా తీర్చిదిద్దాలని, శుభ్రంగా తీర్చిదిద్దాలని చెప్పాడు. కొన్ని సూచనలు చెప్పాడు. ఏందో సూచనలు? ఏం సూచనలు అంటే ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న నగరాన్ని. కాంక్రీట్ జంగిల్ అంటే ఏంటంటే సిమెంట్ రోడ్లు వేసుళ్ళు అన్నీ. అవునవును, హైదరాబాద్ అంటే కాంక్రీటే కదయ్యా. కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దాలన్నాడు. అంటే ఇప్పుడు వేసిన సిమెంట్ రోడ్లన్నీ బగల్ నూకి మొత్తం వరి నాట్లు వేయాలన్నాడా? వరి నాట్లు వేయమని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు పచ్చదనంతో నిండాలంటే వరి నాట్లు వేయమనే కదా లెక్క. వరి నాట్లు వేయమని కాదు, ఇప్పుడు భవనాలు ఎన్ని ఉంటుందా దాంట్లో మొక్కలు పెంచి పచ్చదనాన్ని చేయమని. భవనాల్లో మొక్కలు పెంచమన్నాడా? అది కాదండి, ఏడాది నుంచో ప్రతోడు హైదరాబాద్కి ఎగేసుకొని నా సామిరంగా మూట ఒకటి వేసుకొని వస్తుంటారు. మూట ఏందిరా? అంటే అదే సామాన్ల మూట. అది వేసుకొని వచ్చి ఏడు ఏముంది పావుకులు తినటానికి నాకు అర్థం కాలేదా? ప్రతోడు ఇంతమంది వస్తే ఇల్లు జాలకపోయా, వీడికి ఇల్లే జాలకపోతుంటే మనుషులకి మళ్ళీ మొక్కలను ఒకటి పెంచడం ఆయన చెప్పడం కాకపోతే. ఇంకొక సూచన కూడా చెప్పాడు రావు. ఏందో? వాన నీటి పరిరక్షణకు ఇళ్లల్లో ఇంకుడు గుంటలు తవ్వాలి అని చెప్పాడు రా. కొంపతీసి ఏమన్నా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడా ఏంటి గవర్నరా? తెలుగుదేశం పార్టీలో చేరేదేంద్రా, ఆయన పక్క కాంగ్రెస్ అయితేనా? అట్ట కదండి, ఇంకుడు గుంటల స్కీమ్ చంద్రబాబు నాయుడుది కదండి, అందుకని. అది కూడా కాదు, ఇంకేం చెప్పాడండి? బహుళ అంతస్తుల భవనాలకి సౌర విద్యుత్తుని వినియోగించుకోవాలి అని చెప్పాడు రా. అంటే సూర్యుడి నుంచి వచ్చేదాన్ని. అంటే ఇప్పుడు 12 గంటలు తీసి పారనొక్కుతున్నాం కరెంటు, ఇంక 24 గంటలు ఉండదులే కరెంటు, ఇంకా మీరు దాని మీద ఆధారపడండి సూర్యుడి మీదనే ఆయన చెప్పాడా? 24 గంటలు కరెంట్ ఉండదని. అంతే కదండి, సూర్యుడి మీద ఆధారపడమంటే 24 గంటలు కరెంట్ తీసేస్తామనే కదా లెక్క. మీకు అర్థం కావటంలే. అదే కాదు, అన్ని వీధుల్లో చెత్తని రోజు శుభ్రపరచుకోవాలని చెప్పాడు. ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నాడు. ఎప్పటికప్పుడు. ఇది మాత్రం అయ్యే పనే కాదండి. ఏమిరా? ఏమంటే అంతలా గవర్నర్ ఉండే రాజ్భవన్ వీధిలోనే చెత్త సరిగా ఎత్తటం వల్ల గ్రేటర్ మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా ఏరే వీధులు ఎత్తుతారా? రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్, 3 చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలాదూర్. రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్. అటు చూస్తే చారుమినారు, ఇటు చూస్తే జుమ్మా మసీదు. అటు చూస్తే చారుమినారు, ఇటు చూస్తే జుమ్మా మసీదు. ఆ వంక అసెంబ్లీ హాలు, ఈ వంక జూబిలీ హాలు. తళ మెరిసే తళ మెరిసే హుసేన్ సాగర్ దాటితే సికింద్రాబాదు. అయ్యగారా, మీ దగ్గర మీ ఇంట్లో పాత కెమెరా ఒకటి ఉండాలి, ఏమైందండి అదే? అది పాత డొక్కు కెమెరా లేరా? మీరు కూడా పాత డొక్కే కదా, మిమ్మల్ని పాత డొక్కు అంటే మీకు కోపం రాదా?
మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం మీకు. ఏయ్ మరి డొక్కని తీసేస్తే ఎట్టండి? అయినా ఆ కెమెరా చరిత్ర సృష్టించిందంట కదండి. ఎవరు చెప్పారా నీకు ఆ కెమెరా చరిత్ర సృష్టించిందనా? మీ అన్న ఇట్టటి పనికి మాలి ఎన్ని చెప్పేది మీ అన్నే నాకు. ఏమని చెప్పాడు రా? ఏమని చెప్పాడంటే అప్పుడు మీరు ఆ కెమెరాతో అంట అదే మిమ్మల్ని అది చేస్తే గుడ్డు కొట్టే గాడిద మీద ఊరేగిచ్చారు అంత కదండి. గాడిద మీద కాదు రో, గుర్రం మీదనే ఊరేగిందే. నేను చెప్పేది మీకు వచ్చిన కాల సంగతి కాదు, నిజంగా జరిగిన సంగతి. అంటే మీరు ఆ కెమెరా తీసుకొని తడి సాటున ఎవరో ఒక ఆమె తానం చేస్తుంటే పోయి ఫోటోలు కొట్టే ఎర్రగదాన్ని ఆమె గాడిద ఉదిరోగిచ్చారంట కదా మిమ్మల్ని. ఇప్పుడు ఆ కెమెరా సంగతి ఎందుకు వచ్చిందిరా నీకు? ఎందుకంటే మాది ఇంత లావు ఇంత పొడుగు మా వంశం అని చెప్తుంటారు కదా, కొంచెం అన్న తగ్గిద్దామని. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది లేరా, పవర్ఫుల్ కెమెరాలు వచ్చేసినాయి, పవర్ఫుల్ టీవీ ఛానల్ వచ్చేసినాయి, లోకం మారిపోయింది అసలు. అవన్నీ రాబట్టే కదంటే పైసాకి పనికిరాని పెతోడు ఆ టీవీల ముందు కనపడడానికి ఏదో ఒకటి చేసి పారనొక్కుతున్నాడా. ఏం చేశారా? ఏం చేశాడంటే ఒకడేమో బస్సులు తగలబెడతాడు వాళ్ళ పెదనాయని అయినట్టు, ఒకడేమో రైళ్లు తగలబెడతాడు వీళ్ళ చిన్నాయని అయినట్టు, అసెంబ్లీలో మైకులు ఎరగొడతారు, పార్లమెంట్లో బల్లలు ఎరగొడతారు. అది కాదండి, ఏమన్నా అర్థం ఉండాల. అసలు కొంతమంది అయితే గొడ్డలిప్పుకొని కూడా తిరగడానికి రెడీగా ఉండరు కెమెరాల ముందు. వీళ్ళ చూడలేక చచ్చిపోతున్నామండి. అయ్యా వాళ్ళ చేష్టాలు అయ్యారా. సీసీ కెమెరాలు అని వచ్చినాయి అంటే ఏందండి అయ్యా? సీసీ కెమెరాలు అంటే బుట్ట కెమెరాలు రా. అంటే మొలలు హెర్నియా. ఒరే ఒరే ఒరే, బుట్ట కెమెరాలు అంటే అయి కాదు, నువ్వు వాడి బాబాక. చిన్న కెమెరాలు. చిన్న కెమెరాలు? ఆ చిన్న కెమెరాలే అవి ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా పెడుతున్నారంటరా, క్లాస్ రూమ్ లో పెడుతున్నారు, ప్లే గ్రౌండ్ లో పెడుతున్నారు, బాత్రూమ్ లో కూడా పెడుతున్నారంటరా. క్లాస్ రూమ్ లో పెట్టారు బాగానే ఉంది కెమెరాలు, ప్లే గ్రౌండ్ లో పెట్టారు బాగానే ఉంది, బాత్రూమ్ లో ఎందుకండి? అట్ట బాత్రూమ్ లో పెట్టే కదా త్రిషాని టీవీ లాగా తీసుకొచ్చారు బాత్రూమ్ లో త్రిషాని. అవును రో, ఒరే అయినా కూడా ఏమైనా ఇప్పుడు టీవీ ఛానల్ భలే టూ మచ్ అయిపోయింది లేరా. ఏం చేశారండి మిమ్మల్ని? ఏం చేసేది ఏందే, ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉండరు, వాళ్ళ ఇళ్లలో కుక్కలు ఉంటలా, కుక్క ఈయన కూడా దాని పెద్ద న్యూస్ లాగా చూపించేస్తున్నారా. అవునండి, ఛానళ్ళు ఎక్కువ అయిపోయినాయి. న్యూస్ రమ్మంటే యాడ్ నుంచి వస్తుంది ఇలా కావాల్సినంత, అందుకని కుక్కల్ని పిల్లుల్ని వీళ్ళందరినీ చూపిస్తున్నారు. ఇగరా ఛానల్ అంటే గుర్తొచ్చింది, సిపిఐ వాళ్ళు ఈ నారాయణ వాళ్ళు కూడా ఏదో టీవీ ఛానల్ పెడుతున్నారంట. అవును రో, టీవీ 10 అంట దాని పేరు. అవునా? సిపిఐ వాళ్ళకి ఎందుకండి ఛానల్ నాకు అర్థం కాలేదా? ఊరికా ఏమో అందరికి ఉన్నప్పుడు వాళ్ళకేమే, ఇప్పుడు వైకాపా పార్టీ వాళ్ళు ఉండరు, వాళ్ళకి సాక్షి లేదా, టీడీపీ వాళ్ళు ఉండరు, స్టూడియో ఎన్ లేదా, టీఆర్ఎస్ వాళ్ళు ఉండరు, టీ ఛానల్ లేదా, ఇంకా బీజేపీ వాళ్ళు రేపో మాపై పెడతామంటున్నారు ఛానల్. వాళ్ళందరికి ఉన్నప్పుడు వీళ్ళకేమే, అందుకనే అసలు అది కూడా కాదు, నారాయణ చేసే పనులన్నీ సరిగ్గా చూపించలేదంటే మిగతా ఛానల్ వాళ్ళు. ఈయన ఛానల్ సొంతంగా పెట్టుకున్నాడు అనుకో, ఈయనకి ఇష్టం వచ్చినట్టు చూపించుకోవచ్చు. అంటే ఈయన గొడవలిప్పుకునేది చూపించడం లేదన్నా? అది కాదండి, అవి చూపించుకోవడానికి ఛానల్ పెట్టుకునేది నాకు అర్థం కాలేదా? అయినా నాకు అర్థమైంది ఒకటండి, సిపిఐ నారాయణ ఛానల్ ఎందుకు పెడుతున్నాడా? ఎందుకంటే ఎందుకంటే సిపిఐ నారాయణ ప్రతిసారి ఈ ప్రతిపక్షాల వాళ్ళని నీ అమ్మ నీ అక్క అంటే గాని చూపించడం లేదంటండి ఈ ఛానల్ వాళ్ళ, అందుకని పెట్టుకుంటున్నాడు సపరేట్ గా ఛానల్లో. చిత్రాలు సేయరో శివుడో, శివుడా శివమెత్తి పాడరు నరుడో నరుడా, నువ్వు సిందేసి ఆడరు నరుడో నరుడా. తదిన తిన్నకు తిన్న తదిన తిన్నకు తిన్న తదిన తిన్నకు తిన్న తక 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 తక. చిత్రాలు సేయరు శివుడో శివుడా, శివమెత్తి పాడరు నరుడో నరుడా, నువ్వు సిందేసి ఆడరు నరుడో నరుడా. అయ్యారా ఏంది కరెంటు బిల్లు 2000 వచ్చిందండి, ఏం చేశారు? కట్టొచ్చారా? ఏడ కట్టేది నీ అమ్మ కోవిలోనా? అసలు కరెంటే ఇవ్వకుండా 2000 రూపాయలు కరెంటు బిల్లు పంపిస్తే ఓడికే బాకీ ఓడి అబ్బకేనేనా? ఇంతకు ఏం చేశారు దాన్ని? ఏం చేసేది ఏందా, కరెంటు మీటర్ రీడింగ్ రాసేవాడు పొరపాటుగా రాసాడంట, దాన్ని తీసుకుపోయి కరెంట్ ఆఫీస్కి మార్పించుకునే తరకే తిరిగి 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 3 రోజుల నుంచి మార్పించుకునే దానికే సరిపోయింది. అవునా? ఆ 3 రోజులు కరెంట్ ఆఫీస్కి మీరు పోయిందా? నాకు ఇంకో అనుమానం వచ్చిందిలే, 3 నిద్రలకి ఏమన్నా రత్తాలు ఇంటికి ఏమన్నా పోయారేమో. అంటే మీకు ఒక నిద్రే ఎక్కువ రత్తాల దగ్గర, మళ్ళీ 3 నిద్రలు అని మళ్ళీ ఇంకో అనుమానం కూడా వచ్చిందండి. నీ దిగుడు బలి ఎకశకాలు ఉన్నాయి కదా. అట్ట కాదండి, కరెంట్ బిల్లు అంటే గుర్తొచ్చింది,
ఈ పవర్ కట్ లో విద్యుత్ కోతల్లో ఏమైనా మార్పు చేసిందండి గవర్నమెంట్? చేసిందిరా. ఏందో 6 గంటల కోత ఉండేది 8 గంటలు చేసింది. 3 గంటల కోత ఉంది అనుకో, దాన్ని 5 గంటలకు పెంచింది. ఏంది అదే మార్పు అంటే? నాకు అర్థం కాలేదా? సంతోషించరా దానికా? అప్పుడప్పుడు వచ్చి కరెంట్ తొంగి చూసిపోతుందట, దానికి సంతోషించాలి మనం. అయ్యగారా ఏంది నిన్న మీ ఇంటికి బంధువులు వచ్చినట్టున్నారు, ఎవరండి? దే మా అల్లుడు కూతురు పిల్లకాయలు వచ్చారులేరా. ఏంది అలా హైదరాబాద్ లో ఉండే అల్లుడా? ఆయనే. ఒరేడమ్మప్పుడు ఆయన ఎప్పుడు రాడు కదండి, దసరా సెలవులకు పిలిచిన రాడు, అలా ఎండాకాలం సెలవులకు పిలిచిన రాడు, ఇప్పుడు వచ్చాడు ఏందండి ఆయన? ఏం సెలవులు ఉన్నాయి ఇప్పుడా? అరే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దసరా సెలవులు ఎండాకాలం సెలవుల్లాగా కరెంటు సెలవులు కూడా ఇచ్చారా. కరెంటు సెలవులు ఏందండి? పవర్ హాలిడేస్ ప్రకటించారా. అంటే మా అల్లుడికి పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, పరిశ్రమల ఆ పరిశ్రమలు 3 రోజులే పనిచేయాలంట వారానికే. ఎందుకు పని చేస్తాయని? ఎందుకు పని చేస్తా అంటే కరెంట్ ఉండదు కదరా. ఓహో 3 రోజులైనా కరెంట్ ఉండేదా? మిగతా 3 రోజులు ఏం చేయాలంటే మూసుకొని కూర్చోవటమే. ఆడు కూర్చోవటం ఎందుకు లేని ఎడు కూర్చోటానికి వచ్చాడు మూసుకొని. అయినా ఈ గవర్నమెంట్ వాళ్ళు అటు ఇళ్ళకి ఇటు పరిశ్రమలకి కరెంట్ ఎవడుగండి ఇంక ఇచ్చేది? నాకు అర్థం కాలేదా? అందుకనే ఈ పరిశ్రమలందరూ కలిసి హైదరాబాద్ లో ర్యాలీ చేసి ధర్నా చేశారా. మా కరెంట్ కష్టాలు గాని తీర్చకపోతే శాశ్వతంగా పరిశ్రమలు మూసేస్తామని చెప్పారు. అది కాదండి, చెరువు మీద అలిగి కడుక్కోకుండా పోతే ఎవడికి నష్టం? వాసన వస్తుంది వాళ్ళకి. అది కాదండి, వీళ్ళు ఫ్యాక్టరీలు మూసేస్తే గవర్నమెంట్కి ఏమన్నా నష్టమా? ఏళ్ళకి నష్టం కానీ. అదే కాదు, వీళ్ళకి పెద్ద పెద్ద ప్రధాన రాజకీయ పార్టీలు వాళ్ళు, అదే బీజేపీ కిషన్ రెడ్డి, టీడీపీ గోపాల్ రెడ్డి, ఆయన టిఆర్ఎస్ నాయన నరసింహారెడ్డి, వీళ్ళు కూడా మద్దతు ఇచ్చారు వీళ్ళకి. శివరాకర్కి ఈ ధర్నా చేసే పరిశ్రమ వాళ్ళందరూ ఏం తేల్చారండి? ఢిల్లీకి పోవాలని తీర్మానించారా. ఏం తాజ్మహల్ చూడటానికి? తాజ్మహల్ చూడటానికి కాదురా ఎదవా, ఈ విద్యుత్ సమస్యలని కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచడానికి. పాపం అమాయకులండి, వీళ్ళకి ఛార్జీలు పక్క తప్పితే ఏం లేదు. ఎందుకనంటే అసలు పవర్ కట్ పెట్టమని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పిందే కేంద్ర ప్రభుత్వం కదా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ఉండే ఇల్లు పడేసి ఏరే ఇల్లు కడతామంటే నా వల్ల కావటం లేదురా. వినాయకుడికి పెళ్ళి ఎప్పుడంటే రేపు రేపు అని చెప్పినట్టుంది. 4 ఏళ్ల నుంచి ఇల్లు కట్టాలని చెప్తానే ఉండరు అలా కేసీఆర్ చెప్పినట్టు. ఇదిగో తెలంగాణ వచ్చేస్తుంది, అదిగో తెలంగాణ వచ్చేస్తుందని. చెట్టు మీదకి ఎక్కి నేరేడు పళ్ళు కోసుకొని తిన్నంత సులభం కాదు ఇల్లు కట్టడం అంటే. డబ్బులు ఉండబడలే. ఏందంటే ఈ రోజుల్లో డబ్బులు నాకు అర్థం కాలేదు. కుక్కను కొడితే రాలుతుంటే డబ్బులా? తీసుకురారా మీ కుక్కను కొడతానా? మా ఇంట్లో కుక్కను కొడితే రాలుతాయి డబ్బులా? మీ ఇంట్లో కుక్కను కొట్టండి రాలుతాయి డబ్బులు. అయినా అలా రక్తాలకు మాత్రం 6 నెలల్లో కట్టించిపోరు. నీకేరు ఇల్లా సంతలు కట్టగలేరు మీరా? పెద్దగా అరవపోకరా. ఏమో ఊళ్ళో వాళ్ళందరూ వింటారు. ఏంది ఇప్పుడు ఎలా ఉన్నట్టు ఊళ్ళో వాళ్ళకి గోళీలు ఆడుకునే శిలపిల్లకాయలకి కూడా తెలుసు మీ సంగతే రత్తాల సంగతే. ఇంటి సొంత ఇల్లు కట్టుకుంటారా? రత్తాలు ఇల్లు కడతాడు ఊడన్నా బుద్ధినోడు చేసే పనులేనయ్యా. నువ్వు పురుగు తీబాకరా. అయినా ఇల్లు కట్టాలంటే ఇసుకాడుందిరా. ఇసుక లేకుండా అడిగిపోయిందండి. దొరకటం లేదురా. ఎందుకు దొరకటం లేదనే? ఓ అందుకనేనా ఊళ్ళో ఉండే బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఇళ్ళు అన్ని కట్టకుండా ఆపేసి ఉన్నారా? అందుకనే మనోళ్ళు నదుల్లో కాలువల్లో ఏడబడితే ఆడ ఇసుక దోలేస్తుంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని చెప్పేసి ఇసుక తోలడానికి వీలు లేదని చెప్పి కలెక్టర్ ఆర్డర్ వేసిందంట. అవునా? అంటే ఇంతకు ముందు ఇసుక తీసేటప్పుడు భూగర్భ జలాలు అడుగంటి పోవటంలా? ఏమో ఏందంటే నాకు అర్థం కాలేదా? ఇప్పుడు ఇసుక లేకపోతే బిల్డింగ్లు ఎట్టండి కట్టేది? నాకు అర్థం కాలేదా? ఇప్పుడు ఎట్టంటే కంకర్ రాయి పొడి చేస్తే వస్తున్న ఇసుక ఆ ఇసుకతో కట్టుకోమని చెప్పారంటే బిల్డింగ్లు. చైనాలో కూడా ఈ ఇసుకతోనే కడుతున్నారు బిల్డింగ్లు, దాంతో కట్టుకోమని చెప్పారంట. అంటే మన ఇసుకను మాత్రం మలేషియాకి పోతుంది ఇసుక, దొంగతనంగా పోతుంది వాటర్ రేవుల్లో. ఇప్పుడు మాత్రం మనం చైనాలో కట్టుకున్నట్టు కంకర రాళ్ళు ఇసుక కట్టుకోవాలన్నారా? ఇంకా నయం, చైనాలో పాములు కప్పలు తింటారు అయ్యేదేనండి మీరు కూడా అని చెప్పటంలో వాళ్ళు. ఏమోరా దాని మీదనే మీటింగ్ పెట్టారు. ఏమని మాట్లాడారు మీటింగ్? గల్లా అరుణ్ కుమారి బాలరాజు వచ్చారు మీటింగ్ కి. ఏం చెప్పారా? ఏం చెప్పారంటే బాలరాజు అన్నాడంట ఏమని, పల్లెటూరులో పేద జనాభాకి ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకటం లేదనని గిరిజన ప్రాంతాల వాళ్ళకి.
అని అన్న తర్వాత ఈమె గల్లా అరుణ్ కుమార్లా మీరు ఏసీ రూముల్లో పడుకొని ఏసీ బస్సుల్లో తిరిగేవాళ్ళు తిరగతా ఏడకొచ్చి ఇప్పుడు వచ్చి పల్లెటూరులో జనాభాకి ఇసుక దొరకటం లేదంటారు ఏంటండి అని అన్నదంట ఈమె. ఆ మాటకి ఈయన కోపం వచ్చేసా అల్లికి వెళ్ళిపోయాడు రా. ఏడకపోయాడండి? ఏసీ రూమ్ లో పడుకోవడానికి. ఏసీ రూమ్ లో పడుకోవడానికి ఆయన పోయిందా? అదే కాదు, ఇందిరమ్మ ఇళ్లకే బారీల్లోంచి ఇసుక తోలుకోవచ్చు అని కలెక్టర్కి ఆర్డర్ వేసిందంటారు గల్లా ఒక అరుణ్ కుమార్. అంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు మాత్రమేనా మనుషులా? ఇందిరమ్మ ఇల్లు కట్టేది ఎవర్రా? ఎవరంటే మనుషులే కదా కడతారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వాళ్ళకు కూడా ఇసుకకి పోతేట్రా? అవును కరెక్టేనండి. అయినా ఇసుకకి అంత డిమాండ్ ఎందుకు వచ్చిందండి? గవర్నమెంట్ అనుకున్నదనుకో ఏదైనా డిమాండే. అవునా? అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ కి గనుల శాఖ అచ్చి వచ్చినట్లేదండి. ఎందుకనే? ఎందుకంటే అప్పుడు వైఎస్ హయాంలో కూడా అప్పుడు ఆ వై శ్రీలక్ష్మి ఆమె గాలి జనార్దన్ రెడ్డికి సంతకం పెట్టే కదా, ఇప్పుడు సంచులు కూడా జైల్లో ఉందా. ఇప్పుడు మళ్ళీ ఇసుక తుఫాన్ వచ్చింది. గల్లా అరుణ్ కుమారి ఏడుంటుందో పాపం భవిష్యత్తులో. కలిమి నిలవదు, లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు. కలిమి నిలవదు, లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు. నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా, వాడిన బ్రతుకే పచ్చగిల్లదా. ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాటము. ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాటము. రే ఇందాకేందు లోపలికి వచ్చేటట్టు ఆ పిల్లల్ని తిడతా ఉండేవా? ఊరుకోండి, నేను ఎందుకు తిట్టిన పిల్లని? నిజంగా చెప్పు, ఆ పిల్లని తిట్టకపోతే ఏం చేసావు నువ్వు? మాట్లాడా? ఏం చేసి ఊరికే మాట్లాడొస్తున్నానండి. ఏం మాట్లాడావా? ఏం మాట్లాడావంటే ఆ పిల్ల నన్ను భోజనానికి పిలిచింది. ఏది నిన్న? నన్ను అంటున్నా, మిమ్మల్ని వెళ్తున్నప్పుడు మమ్మల్ని పిలవటానికి ఏం భోజనం అనుకోలే. దేనికి పిలిచిందా? దేనికంటే అంటే నేను ఒప్పుకోలేదులే, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట దానికి పిలిచింది. అయినా నేను ఒప్పుకోలే. అంతలా అయ్యగారు తాడి చెట్టు ఉన్నట్టు మా అయ్యగారు అడు కూర్చొని ఉంటాను, నన్ను పిలుస్తావు నువ్వు, మా అయ్యగారిని పిలువు అని నేను మిమ్మల్ని పంపిస్తానని చెప్పే భోజనానికి వాళ్ళ ఇంటికి. ఏంది అకేషన్? ఆ పిల్ల పుట్టినరోజా? అదే ఆ పిల్ల పుట్టినరోజు కాదండి, వాళ్ళమ్మ పుట్టినరోజా? ఏం పాత పరిచయం ఏమైనా ఉందా ఆమెతోట? అంటే అంత సంతోషంగా వాళ్ళ అమ్మ పుట్టినరోజా అని అడుగుతుంటే ఇంకే దేనికైతే? దేనికంటే వాళ్ళ అమ్మ పుట్టినరోజు కూడా కాదు. ఓహో వినాయక చవితి వస్తుంది కదా, దానికి భోజనాలు పెట్టడానికా? వినాయక చవితి ఎప్పుడో 19వ తారీఖు 20వ తారీఖు అది, ఇప్పుడు ఎందుకు పెడతారండి భోజనాలు? అయితే ఇంకేంద్ర అయితే ఎందుకు పెడుతున్నారంటే భోజనాలు వాళ్ళ నాయనమ్మ తద్దినమంట. ఆ రోజు 3 అడుక్కునే వాళ్ళకి భోజనాలు పెడతా అన్నారంటోళ్ళు. 2 దొరికారంటే అడుక్కునే వాళ్ళు. ఇంకొకటి కావాలంటే మిమ్మల్ని పొమ్మని చెప్పి. ఏడ్చేవులే ఎదవా, అన్ని ఎగస్ట్రాలు అయిపోయినాయి నీకు. ఇంతకు 3 రోజులు కనపట్టలేదు, ఆడిపోయావా? నేను ఆడకపోయానండి, నెల్లూరుకు పోయానా వినాయక చవితి ఏర్పాట్లు చూడటానికి. నువ్వు పెద్ద సాంస్కృతిక శాఖ మంత్రి అయిపోతావా? గవర్నమెంట్ వాళ్ళు నిన్నే పంపిస్తారా వినాయక చవితి ప్రోగ్రాం చూడటానికి? పంపిస్తారు. అయితే ఏందో పెద్ద నెల్లూరులో జరగనట్టే మాట్లాడుతున్నారు మీరు. ఏంద్రా జరిగేది? అసలు హైదరాబాద్ లో కదంట వినాయక చవితి బాగా జరిగేది. ఆడండి హైదరాబాద్ లో బాగా జరిగేదా? హైదరాబాద్ లో ఖైరతాబాద్ లో బ్రహ్మాండంగా జరగదు వినాయక చవితి కదా. ఇప్పుడు ఖైరతాబాద్ లోనే కాదండి, వైజాగ్ లో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వీళ్ళు 55 అడుగులు ఎత్తు విగ్రహం పెడితే వాళ్ళు 75 అడుగులు ఎత్తు పెడుతున్నారు విగ్రహాన్ని. వీళ్ళు ఈ విగ్రహం చూడటానికి ముఖ్యమంత్రిని పిలిస్తే వాళ్ళు ఆ విగ్రహం చూడడానికి ప్రధానమంత్రిని పిలుస్తున్నారండి. అంటే వీళ్ళు 3500 కేజీలు లడ్డు పెడితే ప్రసాదమా? వాళ్ళు 5000 కేజీలు లడ్డు పెడుతున్నారు ప్రసాదంగా. అయినా వస్తుంది 5000 పెట్టినా 10,000 కిలోల లడ్డు పెట్టినా వినాయకుడు తింటాడు, మనమే తినేదే. అంతే కదంట్రా. అంతకాక ఈసారి మన ఊళ్ళో నేను కూడా బొమ్మను పెడదాం అనుకుంటున్నాను రా. వైఎస్ రాజశేఖర రెడ్డిదా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఏందిరా? అట కదండి, హైదరాబాద్ లో వినాయక చవితి వచ్చినప్పుడు గల్లీలో పెట్టే వినాయకుల సంఖ్య కన్నా రాష్ట్రంలో సందులో రాజశేఖర రెడ్డి బొమ్మలే ఎక్కువ ఉన్నాయండి. అందుకని అడిగేదే. ఒరే ఎదవా, నేను పెట్టేది వినాయకుడు బొమ్మనే. ఓహో గొప్పలేండి, ఎన్నాళ్ళ కన్నా భగవంతుడు మంచి బుద్ధి పెట్టించాడు మీకు. మీ సొంత ఖర్చులతో ఇప్పుడు వినాయకుడు బొమ్మ పెట్టి ఖర్చు పెడతారన్నమాట. సొంత డబ్బులతో ఎందుకు పెడతాం రా? మరే సందాలు దంటాం ఊళ్ళో వాళ్ళ దగ్గర. ఓహో, ఊళ్ళో వాళ్ళ దగ్గర సందాలు దండి మనం పండగ చేసుకోవటం అన్నమాట. సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై
చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ